హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. ఈరోజు కూడా ప్రతిరోజులాగే మనకి ఎంతగానో ఉపయోగపడే మనకన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, నేను ఒంటరిగా ఇన్ని పనులు ఎలా చేయగలను, లేదా నేను ఒక్కరిదాన్నే ఇన్ని పనులు ఎలా చేయగలను. హౌ కెన్ ఐ డూ సో మనీ థింగ్స్ అలోన్. హౌ కెన్ ఐ డూ అంటే నేను ఎలా చేయగలను, సో మనీ థింగ్స్ ఇన్ని పనులన్నీ, అలోన్ అంటే ఒంటరిగా. సో నేను ఒక్కదాన్ని ఈ పనులన్నీ ఎలా చేయగలను. హౌ కెన్ ఐ డూ సో మనీ థింగ్స్ అలోన్. నెక్స్ట్ వన్, ఈ పనులన్నీ నేను ఒక్కరినే చేస్తే నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది. ఈ పనులన్నీ నేను ఒక్కరినే చేస్తే నాకు చాలా అలసటగా కూడా అనిపిస్తుంది, ఇలా కూడా అనొచ్చు. దీనిని ఇఫ్ ఐ డూ సో మెనీ థింగ్స్ అలోన్ ఐ ఫీల్ వెరీ లెథర్జిక్. ఇఫ్ ఐ డూ సో మెనీ థింగ్స్ అలోన్ అంటే ఈ పనులన్నీ నేను ఒక్కరిదాన్ని చేస్తే కనుక ఐ ఫీల్ వెరీ లెథర్జిక్. లెథర్జిక్ అంటే నీరసం, నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ పనులన్నీ నేను ఒంటరిగా చేయలేను, కాబట్టి నాకు అతను సహాయం చేయమని అడిగాను. I can't do all this work alone, so I asked him to help me. I can't do all this work alone అంటే ఈ పనులన్నీ నేను ఒంటరిగా చేయలేను, లేదా ఈ పనులన్నీ నేను ఒక్కడినే చేయలేను. సో కాబట్టి ఐ ఆస్క్డ్ హిమ్ టు హెల్ప్ మీ, నేను అతన్ని నాకు సాయం చేయమని అడిగాను. నెక్స్ట్ వన్, నిన్ను చూసుకోవడం నా వల్ల కాదు. ఇట్స్ నాట్ అప్ టు మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఇట్స్ నాట్ అప్ టు మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ అంటే నిన్ను చూసుకోవడం నా వల్ల కాదు. ఇట్స్ నాట్ అప్ టు మీ టు అంటే నాకు ఇష్టం లేదు, లేదా నా వల్ల కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రతి చిన్న విషయానికి నువ్వు నాతో గొడవ పడుతున్నావు, అందుకే నేను చూసుకోలేకపోతున్నాను. లేదా ప్రతి చిన్న విషయానికి నువ్వు నన్ను కొడుతున్నావు, అందుకే నిన్ను అసలు చూసుకోలేకపోతున్నాను. యు ఆర్ ఫైటింగ్ విత్ మీ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ and that's why I can't take care of you. You are fighting with me for every little thing అంటే ప్రతి చిన్న విషయానికి నువ్వు నాతో పోట్లాడుతున్నావు. అండ్ దట్స్ వై ఐ కాంట్ టేక్ కేర్ ఆఫ్ యూ కాబట్టే లేదా అందుకే నేను నిన్ను చూసుకోలేకపోతున్నాను. నెక్స్ట్ వన్, నీ వల్లే నాకు తలనొప్పిగా ఉంది. ఐ హ్యావ్ ఎ హెడేక్ బికాస్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ ఎ హెడేక్ అంటే నాకు తలనొప్పిగా ఉంది. బికాస్ ఆఫ్ యూ నీ వల్లే లేదా నీ కారణంగా నాకు తలనొప్పిగా ఉంది. ఐ హ్యావ్ ఎ హెడేక్ బికాస్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్, ఎవరి సహాయం లేకుండా నేనే తెచ్చాను, లేదా ఎవరి సాయం తీసుకోకుండా నేనే తీసుకొచ్చాను. ఐ బ్రాట్ ఇట్ మై సెల్ఫ్ వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్. ఐ బ్రాట్ ఇట్ మై సెల్ఫ్ అంటే దీన్ని నేనే తీసుకొచ్చాను, వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్ ఎవరి సహాయం లేకుండానే. నెక్స్ట్ సెంటెన్స్, నాకు మీ సహాయం ఏమీ అవసరం లేదు, నేను ఒంటరిగా ప్రతిదీ చేయగలను. నాకు మీ సాయం ఏమీ అవసరం లేదు, నేను ఒక్కరిదాన్నే ఇదంతా చేయగలను. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అలోన్. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్ అంటే నాకు నీ సాయం ఏమీ అవసరం లేదు. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అలోన్ నేను ప్రతిదాన్ని ఒక్కరిదే చేసుకోగలను, లేదా నేను ప్రతిదీ ఒక్కరిదాన్నే చేయగలను. నెక్స్ట్ వన్, ఎవరి సహాయం తీసుకోకుండా తనంతా తానుగా ఎన్నో సాధించింది. ఎవరి సాయం లేకుండానే తను ఒంటరిగా అన్నీ సాధించింది అని అంటూ ఉంటాం కదండి ఎవరొకరిని. సో దీనిని సి అచీవ్డ్ ఏ లాట్ ఆన్ హెర్ ఓన్ వితౌట్ టేకింగ్ ఎనీ వన్స్ హెల్ప్. సి అచీవ్డ్ ఏ లాట్ అంటే ఆమె ఎన్నో సాధించింది. ఆన్ హెర్ ఓన్ అంటే తనంతట తానుగా, వితౌట్ టేకింగ్ ఎనీ వన్స్ హెల్ప్ ఎవరు సాయం లేకుండానే తనంత తానుగా ఎన్నో సాధించింది. అచీవ్డ్ అంటే సాధించడం. నెక్స్ట్ వన్, మీరు నాకు కొంచెం సహాయం చేయగలరా. కెన్ యూ హెల్ప్ మీ ఏ బిట్. కెన్ యూ హెల్ప్ మీ ఏ బిట్, బిట్ అంటే కొంచెం. మీరు నాకు కొంచెం సహాయం చేయగలరా. కెన్ యూ హెల్ప్ మీ ఏ బిట్. నెక్స్ట్ వన్, మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ డబ్బును నా ఖాతాలో వేస్తారా, లేదా మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ మనీని కొంచెం నా అకౌంట్లో వేస్తారా.
Will you go to the bank and put this money in my account? Will you go to the bank అంటే మీరు బ్యాంకుకి వెళ్ళి అండ్ పుట్ దిస్ మనీ ఇన్ మై అకౌంట్ ఈ డబ్బును మొత్తం మీరు నా అకౌంట్లో వేస్తారా? విల్ యూ గో టు ది బ్యాంక్ అండ్ పుట్ దిస్ మనీ ఇన్ మై అకౌంట్? నెక్స్ట్ సెంటెన్స్, ఈసారి ఎలాగైనా నువ్వు నాకు సహాయం చేయాలి. ఈసారి ఎలాగైనా సరే నువ్వు నాకు సాయం చేయాలి. దిస్ టైమ్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ ఇన్ ఎనీ వే. దిస్ టైమ్ అంటే ఈసారి, యూ హ్యావ్ టు హెల్ప్ మీ ఇన్ ఎనీ వే అంటే ఎలాగైనా సరే. సో దిస్ టైమ్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ ఇన్ ఎనీ వే, ఈసారి ఎలాగైనా నువ్వు నాకు సాయం చేయాలి. నెక్స్ట్ వన్, ఆమె తన ఇంటిని వదిలి ఒంటరిగా పోరాడింది లేదా ఆమె తన ఇంటిని వదిలేసి చాలా ఒంటరిగా కష్టపడింది. షీ లెఫ్ట్ హెర్ హోమ్ అండ్ స్ట్రగుల్డ్ అలోన్. షీ లెఫ్ట్ హెర్ హోమ్ అంటే ఆమె ఇంటిని వదిలి అండ్ స్ట్రగుల్డ్ అలోన్ చాలా ఒంటరిగా పోరాడింది లేదా ఒంటరిగా కష్టపడింది. నెక్స్ట్ వన్, మొదటి నుంచి చాలా కష్టాలు పడ్డా ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నుంచి ఆమె చాలా కష్టాలు పడింది కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాం కదండి. దీనిని షీ స్ట్రగుల్డ్ ఏ లాట్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ దట్స్ వై షీ ఈజ్ సో హ్యాపీ నౌ. షీ స్ట్రగుల్డ్ ఏ లాట్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఆమె ఫస్ట్ నుంచి చాలా కష్టపడింది. దట్స్ వై అందుకే షీ ఈజ్ సో హ్యాపీ నౌ ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది. షీ స్ట్రగుల్డ్ ఏ లాట్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ దట్స్ వై షీ ఈజ్ సో హ్యాపీ నౌ. నెక్స్ట్ వన్, ఇదంతా నువ్వు ఒకడివే చేసావని అనుకున్నాను. ఐ థాట్ యూ డిడ్ ఆల్ దిస్ అలోన్. ఐ థాట్ అంటే నాకు అనుకున్నాను లేదా నేను అనుకున్నాను లేదా నాకు అనిపించింది. యూ డిడ్ ఆల్ దిస్ అలోన్ ఇదంతా నువ్వు ఒక్కడివే చేసావని నాకు అనిపించింది. ఐ థాట్ యూ డిడ్ ఆల్ దిస్ అలోన్. నెక్స్ట్ వన్, ఇదంతా నేను ఒక్కడినే చేయలేదు, అతను సహాయం కూడా ఉంది. ఇదంతా నేను ఒక్కడినే చేయలేదు, నేను అతని సాయం కూడా తీసుకున్నాను. ఐ డిడ్ంట్ డూ ఆల్ దిస్ అలోన్, ఐ హ్యాడ్ హీస్ హెల్ప్ టూ. ఐ డిడ్ంట్ డూ ఆల్ దిస్ అలోన్ అంటే ఇదంతా నేను ఒక్కడినే చేయలేదు. ఐ హ్యాడ్ హిస్ హెల్ప్ టూ నేను అతని సహాయం కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వన్, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు లేదా అంత డబ్బు ఇప్పుడు మనకు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ ఉంటాం కదండి. దీనిని వేర్ కెన్ యూ గెట్ దట్ మచ్ మనీ. వేర్ కెన్ యూ గెట్ అంటే ఎక్కడి నుంచి తెస్తావు లేదా ఎక్కడ దొరుకుతుంది. దట్ మచ్ మనీ అంత డబ్బు లేదా అంత ఎక్కువ డబ్బు. వేర్ కెన్ యూ గెట్ దట్ మచ్ మనీ. నెక్స్ట్ వన్, నేను పని ప్రారంభించిన నుండి కొంత డబ్బు ఆదా చేశాను. నేను వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంత డబ్బు దాచాను ఇలా కూడా అంటారు కదా. దీనిని ఐ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ అంటే నేను కొంత డబ్బుని దాచాను. సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ నేను నా పనిని ప్రారంభించిన దగ్గర నుంచి నేను కొంత డబ్బుని దాచాను లేదా ఆదా చేశాను. నెక్స్ట్ వన్, నేను ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను అందుకే నాకు అలవాటైపోయింది. ఈ పనిని నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను అందుకే నాకు ఇది బాగా అలవాటైపోయింది. దీనిని ఐ హ్యావ్ బిన్ డూయింగ్ దిస్ ఫర్ సో మెనీ ఇయర్స్ దట్ ఐఎమ్ యూజ్డ్ టు ఇట్. ఐ హ్యావ్ బిన్ డూయింగ్ దిస్ ఫర్ సో మెనీ ఇయర్స్ అంటే నేను ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. దట్ ఐఎమ్ యూజ్డ్ టు ఇట్ అందుకే నాకు బాగా అలవాటైపోయింది. ఐ హ్యావ్ బిన్ డూయింగ్ దిస్ ఫర్ సో మెనీ ఇయర్స్ దట్ ఐఎమ్ యూజ్డ్ టు ఇట్. నెక్స్ట్ సెంటెన్స్, ఎంత పని ఉన్నా ఇప్పుడు ఒంటరిగా చేయగలుగుతాను. ఎంత ఎక్కువ పని ఉన్నా సరే నేను ఇప్పుడు ఒంటరిగా పని మొత్తం చేయగలను. లైక్ ఇలా కూడా అనొచ్చు. నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ ఐ యామ్ నౌ ఏబుల్ టు డూ ఇట్ అలోన్. నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ ఎంత పని ఉన్నా సరే లేదా ఎంత వర్క్ ఉన్నా సరే ఐ యామ్ నౌ ఏబుల్ టు డూ ఇట్ అలోన్ నేను ఇప్పుడు ఆ పని మొత్తం చేయగల సామర్థ్యం నాకు ఉంది లేదా నేను ఆ పని మొత్తం ఇప్పుడు చేయగలను. నెక్స్ట్ వన్, ఇదంతా చేయడం నాకు అలవాటే. ఐ యామ్ యూజ్డ్ టు డూయింగ్ ఆల్ దిస్. ఐ యామ్ యూజ్డ్ టు డూయింగ్ ఆల్ దిస్ అంటే ఇదంతా చేయడం నాకు అలవాటే. ఐ యామ్ యూజ్డ్ టు డూయింగ్ ఆల్ దిస్. So that's all in today. We will meet on next video. Until then, keep learning and keep practicing and also keep smiling. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.